I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. I love everything. Fire spreading all around my room. My world's so bright. దేశంలోనే అతిపెద్ద వంతెనైన అటల్ సేతు గురించి మనం మాట్లాడుకుందాం. దీని వ్యయం వచ్చేసి 17,840 కోట్లు. దీన్ని 2016 డిసెంబర్లో సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రధాని మోడీ గారు జనవరి 12న ఆయన ప్రారంభోత్సవం చేశారు. దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ఈ అటల్ సేతు. దీనిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తారు. మోదీ గారు ఈ వంతెన జాతికి అంకితం చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అత్యాధునిక సంకేతను ఉపయోగించారు. ఈ వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లో ముంబై నుంచి నావీ ముంబైకి చేరుకోవచ్చు. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన గౌరవ సూచకంగా ఈ వంతెన అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇది దేశంలో అత్యంత పొడవైన వంతెన. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రాయగడ్డ జిల్లాలోని సెవ్రీ మరియు నవాషేవా ప్రాంతాలను కలుపుతుంది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య సమయం 2 గంటలు ఉండేది. వంతెన నిర్మాణం ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది మహారాష్ట్రంలో 2 అతిపెద్ద నగరాలను కలుపుతూ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేకి కూడా అనుసంధానం చేయబడ్డది. ఈ వంతెన ముంబై నుండి గోవాతో సహా ఇతర ప్రాంతాలను వెళ్లే వారికి కూడా ఈ లాభదాయకంగా ఉంటుంది. అటల్ సేతు బ్రిడ్జి 22 కిలోమీటర్ల పొడవు, 6 లైన్స్ రహదారి, సముద్రం పైన 16.5 కిలోమీటర్ భూభాగంపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. అయితే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ మీదుగా ప్రయాణించే వాహనాలకు స్పీడ్ లిమిట్ను నిర్దేశించారు. కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి వాహన మోటార్లు, మినీ బస్సులు, 2 యాక్సిల్ బస్సులు ఈ వంతెనపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. కాగా వంతెన ప్రారంభంలో మరియు ఈ చివరిలో వాహనాల పరిమితి వేగం 40 కిలోమీటర్గా నిర్ణయించారు. కాగా ప్రమాదాల నివారణకు దృష్టిలో ఉంచుకొని ఈ వంతెనపై బైకులు, స్కూటర్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు వెళ్ళడానికి నిషేధించారు. ఈ వంతెన హైటు ఈఫిల్ టవర్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ వంతెన మీదుగా రోజుకు 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఫస్ట్ 15 డేస్లోనే 4.5 lakh వెహికల్స్, 9 కోట్ల ఆదాయం వచ్చింది. బ్రిడ్జిపై వాహనాలు జరిగే ప్రమాదాన్ని నివారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు అమర్చారు. ఈ బ్రిడ్జిపై సౌండ్ వైబ్రేషన్లు తగ్గించడానికి, సముద్ర జీవులను రక్షించడానికి రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్ ఉపయోగించారు. ఇంకా వాయిస్ సైలెన్సర్లు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి టెక్నాలజీ పనిచేయనుంది. ఈ వంతెనపై లైటింగ్ సిస్టమ్ ద్వారా జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెనపై ప్రయాణించే వాహన డ్రైవర్ల సమాచారాన్ని అందించడానికి బ్రిడ్జిపై నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలను అమర్చారు. ఈ వంతెనపై ప్రయాణించే వాహనాల ఫీజులు ఇప్పుడు చెప్పుకున్నాం. కార్లకు వచ్చేసి 250 రూపాయలు, మినీ బస్సెస్కి వచ్చేసి 400 రూపాయలు, 2 యాక్సెల్ ట్రక్స్కి వచ్చేసి 830 రూపాయలు, 3 యాక్సెల్ ట్రక్స్కి వచ్చేసి 905 రూపాయలు, 4 to 6 యాక్సెల్ వాహనాలకు 1300, ఓవర్ సైజ్డ్ వెహికల్కు 1880 రూపాయలు. Так дайте пацанам посчитать потери. Суммы нули погибают на сцене. Снова один прогуляюсь без тени. Заливаю лик, поцелуй на шее. Эй, эй, капитан Бар, правда назад, черный каскад. Вижу твой взгляд, стерлы горят. Мог тебя взять, но ты не моя.